ఇప్పుడు ఆల్రెడీ గ్రామ సభను పెట్టారు. అవును. ఏం తీసుకుంటున్నారు? అప్లికేషన్ ఏం తీసుకుంటలేరు చూసిర్రు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు. మా అమ్మ, నేను, మా తమ్ముడు. ఇప్పుడు నా కొడుకే నా బిడ్డనే 10 సంవత్సరాలు ఉంది. నా భార్య పేరుకే లేదు ఇంతవరకు. నాకు 2 పిల్లలు. కరెంట్ బిల్లు కాలేదు, 0 కాలేదు. ఇది సరిగా రేషన్ కార్డు అని అంటే మళ్ళీ అదో లింక్ అంట. ఇప్పుడు కొత్తగా అంటున్నారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు అడిగితే తీరా ఏమంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు. నా తమ్ముడు దాంట్లో మళ్ళీ మేము కలుపుకోవాలంట. మా తమ్ముడికి నాకు మళ్ళీ పంచాయతీ అది ఎందుకు వాడు రేషన్ కార్డు పెట్టేందుకు? రేషన్ కార్డు అంటున్నాడు పెట్టేందుకు? ఇయ్యంది ఎవరికి ఇస్తాడు? రేషన్ కార్డు అన్నది ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు నా 2 పిల్లలు, నా భార్య నాకు ఇవ్వాలి. అందులో నా తమ్ముడిని కలిపి నా తమ్ముని భార్యను వాళ్ళ పిల్లలను కలపడం ఏమది? ఇది ఊరా ఒళ్ళకాడ తెలుస్తలేదు. కాంగ్రెస్ పరిపాలన మా నాయన 2 దక్క 100 ఉంటాడు. కాంగ్రెస్ అంటే అభిమానం. మేము కూడా 40-50 ఏళ్ళ దాకా మా నాయన చెప్పిన బాటలనే కాంగ్రెస్లనే ఉంటాము. ఈ ఊరికి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతున్నది. 8 రేషన్ బియ్యం రావట్లేదు. మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది. ఈ ఊరికి బియ్యమే రావట్లేదు. అదేంటిది? ఇది ఊరా వల్ల ప్రతి ఊరికి రేషన్ షాపే లేదు. 8 నెలల నుంచి రేషన్ బంద్ చేసిండ్రు. అంటే ఈ ఊరు కాదా? రేషన్ షాపే లేదు. ఉన్నప్పుడు కూడా సరిగా ఇచ్చిన వాళ్ళు కాదు. ఆ ఉన్నది పోయింది. ఇప్పుడు పడంచేరు పోతారు, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రైనోలు, రామేశ్వరము. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇంద్రేశం మేజర్ గ్రామ పంచాయతీ. అటువంటిది పక్కూర్లో పోయి తెచ్చుకోవాలి. ఐనోలో, కంజర్లను కూడా మా ఊరికి ఇచ్చినాక మిగిలితే మీకు ఇస్తామంటే మా ఊరు ఆడపిల్లలు చుట్టుపక్కల ఊర్లో పుడతా కూర్చుంటారు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఈ ఊరుకు పట్టించుకునే నాదుడు లేడు. ఎమ్మెల్యే 10 సార్లు తిరుగుతాడు, అడగట్లేదు. నా పాపకు 3 సంవత్సరాలు షుగర్ వచ్చింది, కంటి చూపు పోయింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి. పాపకు ఓటు ఇక్కడ అడ్మిట్ చేస్తే ఈ ఓటు సంగారెడ్డిలో వచ్చింది. అక్కడ అంటే ఇక్కడ ఎంత పని చేస్తున్నారో ఈ ఊరుకు కార్యకర్తలు. సంగారెడ్డికి పోయింది నా బిడ్డ ఓటు. ఈ విధంగా చేస్తున్నారు. 1,45,000 పెట్టిన బిల్లు తెచ్చి ఎమ్మెల్యే సార్కి ఇస్తే మీకు పెట్టిన మొత్తం పెట్టుబడి నేను ఇప్పిస్తా, రేవంత్ రెడ్డితో నేను ఇప్పిస్తా అని చెప్పిండు సార్. నేను టోటల్ బిల్స్ తెచ్చిన పాప. ఇప్పుడు పాప కిడ్నీ ఇన్ఫెక్షన్ అని అన్ని ఫెయిల్ అయినాయి. మొత్తం రిపోర్టు అంతా ఉన్నాడా? ఇప్పుడు మీరు దేనికి వచ్చారు ఇక్కడికి? నేను పాప విషయము ఈ ఊరు మరి మా ఊరికి రేషన్ రావట్లేదు. రేషన్ కార్డు ఉంది, మరి 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా. ఆరోగ్యశ్రీ కార్డు కింద కాదు, డయాబెటీస్ పేషెంట్, షుగర్ పేషెంట్లకు కావాలి. గవర్నమెంట్ హాస్పిటల్లకు తిరిగిన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ పంపించిండు ఎమ్మెల్యే. అక్కడ పోతే ఆరోగ్యశ్రీ ఎమ్మెల్యే దగ్గరికి 4 సార్లు ఫైల్ తీసుకొని పోతే నువ్వు ఒక ఓటుతో గెలిచిన్నా అని చెప్పిండు. ఈ పాలన వచ్చిన నుంచి ఎలా ఉంది కాంగ్రెస్ పాలన వచ్చిన నుంచి వాళ్ళు ఎప్పుడు చేస్తాడో చూస్తున్నాం.